నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట తరుమవచ్చు. బళిర మేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. భగవద్ రామానుజాచార్యుల వారి శిష్యులలో అగ్రగణ్యులు, మహాభక్తులు, మహనీయులు శ్రీ కూరతాళ్వాన్ రచించిన పంచస్థవిలోని సుందర బాహుస్తవం. అటువంటి తేజస్సుని నేను ఆశ్రయిస్తున్నాను అని కూరతాళ్వార్లు చెప్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి శ్లోకంలో ప్రతినిత్యం కూడా మనం భగవన్నామాన్ని కాలనియమం లేదు, దేశ నియమం లేదు, స్థల నియమం లేదు, తిథి వార నక్షత్ర దోష ఏది అంటనటువంటిది భగవన్నామం. భగవన్నామం పలుకుతూనే అందరూ కూడా పవిత్రమవుతారని తెలుసుకుని ఆ నామాన్ని మనం ప్రతిదినం కూడా పారాయణ చేసుకుని తరించాలి అని చెప్తున్నారు. శ్రీమాన్ ఎంటి ఆళ్వార్ గారిచే సుందర బాహుస్తవం మంగళవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 7:30 తిరిగి రాత్రి 11:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానందచరణౌ మనసా స్మరామి, దయానందచరణౌ శిరసా నమామి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఎవరైతే
వాడిని నేను చంపుతున్నాను, నన్ను వాడు చంపుతాడు, లేకపోతే నేను చచ్చిపోతాను అనేటువంటి ఆ భావము, ఆ భాష కేవలం భౌతిక స్థాయిలోనే ఉంటుందండి. బాగా ఆలోచించండి. ఒక భౌతిక స్థాయిలోనే ఈ శారీరకమైనటువంటి భావాల్ని మనం పెట్టుకుని మాట్లాడతాం. కానీ లోపల ఉన్నటువంటి తత్వాన్ని ఎవడు చంపలేడండి. గుర్తుపెట్టుకోండి, లోపల ఏ తత్వమైతే ఉందో దాన్ని ఎవ్వడూ చంపలేడు. అది చంపడానికి అది దొరికే వస్తువు కాదు. నా చేతిని కట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. నా కాలు కట్ చేయొచ్చు, నా చెవి కట్ చేయొచ్చు, నా ముక్కు కట్ చేయొచ్చు, దేనైనా చేయొచ్చు. కానీ నన్ను మీరేమీ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, శరీరం నాది కానీ నేను కాను. నేను శరీరం కాను, శరీరం నాది. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకోండి, శరీరం నాది, నాకు ఇవ్వబడ్డది. నేను దీంట్లో ఉండి దీన్ని వాడుకుంటున్నాను. కానీ నన్నేం చేయలేరు మీరు. ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఇంట్లో ఉండే పాత్రలు, సామాన్లు అవి ఇవి కట్టేసుకుని పట్టుకుపోతాం. అర్థమైందండి? ఇల్లు అక్కడ ఉండిపోతుంది, మనం వెళ్ళిపోతాం. ఆ ఇంటిని మళ్ళీ బూజు దుమ్ము దులిపి మళ్ళీ వెళ్ళలేసి దానికి రంగులేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అప్పచెప్తారు. అర్థమైందా? అలాగనే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఇది ఒక ఉపకరణం, నాకు నేను వాడుకునే గొప్ప పరికరం అండి ఇది. ఈ లోకంలో భగవంతుడిచ్చినటువంటి గొప్ప పరికరం ఈ శరీరం, ఈ మనస్సు, ఈ బుద్ధి. ఆలోచన చేయడం మొదలు పెట్టండి. ఈ మనస్సుని చర్మాన్ని దాటి బయటికి పంపిస్తే ప్రకృతి, ఈ మనస్సుని చర్మాన్ని దాటి లోపలికి పంపించడం మొదలు పెడితే పరమాత్మ. పరమాత్మకి ప్రకృతికి ఒక్క చర్మమే అడ్డుగోడ, అంతే. బయటికి వెళ్ళిందా ప్రపంచంలోకి వెళుతూ ఉంటాం, లోపల ప్రయాణం చేసిందా రహస్యాల్ని గుర్తించడం మొదలు పెడతాం. అందుకనే మన ఋషులందరూ కూడా ప్రపంచాన్ని చూస్తున్న, ప్రపంచంలో బ్రతుకున్న వాళ్ళ మనస్సుని లోపల అంతర్ముఖత చేసి ఇంట్రావర్ట్ అయి లోపల ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన, ఆత్మ విచారణ, లోపల వాళ్ళని వాళ్ళు విచారణ చేసుకుంటూ పోయారు. అందుకనే ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సత్యం అనేది దర్శనమైంది. బయట వెళ్లే కొద్దీ పదార్థాలు కలుగుతూ ఉంటాయి, పదార్థాలని చూస్తూ పోతుంటాం, పదార్థాలు మనకు ఎదురవుతుంటాయి. కానీ లోపల విచారణ చేసే కొద్దీ యథార్థం దగ్గరికి చేరుకుంటాం, యథార్థాన్ని ముట్టడం మొదలు పెడతాం. కాబట్టి కంటిని ఓపెన్ చేసి చూస్తే ప్రకృతి కనపడుతుంది. ఇదే కంటిని మూసి లోపల కనుక నేను ప్రయాణం చేస్తే నాకు ఈ కళ్ళు అక్కర్లేదు. ప్రపంచంలోకి వెళ్ళాలంటే కన్ను కావాలి, కానీ లోపల నాలో నేను విచారణ చేసుకున్నాక నాకు ఈ కళ్ళు అక్కర్లేదు. ప్రపంచంలో తిరగాలంటే నాకు కాళ్ళు కావాలి, కానీ నా లోకంలో నేను తిరగడానికి నాకు కాళ్ళు అక్కర్లేదు. ప్రపంచంలో బ్రతకడానికి నాకు ఈ దేహం కావాలి, కానీ నేనుగా ఉండడానికి నాకు ఈ దేహం అక్కర్లేదు. దట్స్ ఇట్. ప్రపంచం కోసం నాకు ఈ దేహం కావాలి, నేనుగా ఉండడం కోసం నాకు ఈ దేహం అక్కర్లేదు. అందుకని అన్నమయ్య అంటాడు, నిండార రాజు నిదురించు నిదురయునొక్కటే, అండరే బంటు నిద్ర అదియునొక్కటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరు భూమి ఒకటే. ఆ నిద్రలోకి వెళ్ళిన తర్వాత నాకు ఈ శరీరమా ఏం గుర్తుకొస్తుందండి? ఆ నిద్రలో ఏమీ గుర్తుకు రాదు. ఎందుకని? గుర్తుకొచ్చే మనస్సే అక్కడ పడిపోయింది, గుర్తించే శరీరమే పడిపోయింది, దేహేంద్రియ మనోబుద్ధులన్నీ పడిపోయాయి. నేను విలక్షణుడిగా హాయిగా ఉన్నాను ఆ నిద్రలో. ప్రపంచంలో సుఖంగా ఉండాలంటే వస్తువుల్ని పోగు చేసుకుంటుండాలి, కానీ నిద్రలో వచ్చే సుఖానికి ఏ వస్తువు అక్కర్లేదు. వాస్తవం మిగిలిపోతే అదే ఆనందం. అక్కడ నాకు ఆ శరీరం లేదు, ఈ వస్తువులు లేవు, ఈ ప్రపంచం లేదు, నా ఊహాపోహలు లేవు, నా మనస్సు లేదు, సంచారం లేదు, విహారం లేదు, ఏది లేకుండా స్తబ్దమైపోయి ఏకమై ఆనందంగా ఉన్నాను. అక్కడ ఎవడండి? జీవుడు లేడు, దేవుడు లేడు. నిజంగా చూడండి, అప్పుడు మనం పూజించే కృష్ణుడు లేడు, మనం పూజించే రాముడు లేడు, మనం అభిషేకం చేసే శివుడు లేడు. ఆ నిద్రలో నేను లేను, శివుడు లేడు. కానీ ఎవ్వరూ లేకుండా ఏముంది అక్కడ? ఒక తత్వం మాత్రమే ఉంది. వాట్ ఈస్ దట్ తత్వం? ఆ ఫెనామినన్ ఏంటి? దాన్నే ఐన్స్టీన్ అంటాడు. దాన్నే ఈ సైంటిస్టులు అందరూ కూడా ఎన్ని వేల సంవత్సరాలైనా కనిపెట్టలేరు. ఒక్క భారతీయ ఋషులు మాత్రమే దీన్ని కనిపెట్టగలరు. దాన్నే ఆత్మ, పరమాత్మ అని వాళ్ళ ఋషులు చెప్పారని ఐన్స్టీన్ కుందబడ్డలు కొట్టినట్టు చెప్పాడు ఆయన. ఆ తత్వం జోలికి ఈ సైంటిస్టులు ఎవరు పనికిరారు. ఎందుకని? సైంటిస్టులు దేని మీదైనా పరిశోధన చేయాలంటే ఏదో ఒక రేణువు కనపడాలి వాళ్ళకి, ఒక అణువు కనిపిస్తే కానీ వాళ్ళు దాని మీద పరిశోధన చేయలేరు. కానీ అక్కడ అణు మాత్రం కూడా ఏదీ లేకుండా అఖండమై ఆనందంగా ఉంది. అది తత్వం. ఆ తత్వంలో పరిశోధన చేయడానికి వీడు ఉండడు, పడిపోతాడు. కాబట్టి పరిశోధనకు అవకాశమే లేనటువంటి తత్వం. ఆ తత్వాన్ని మనం భౌతికంగా కనిపెట్టలేం, ఆత్మవిచారణతో మాత్రమే కనిపెట్టగలం. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏదో చంపాము, చస్తున్నాడు అనుకోకహ్యా, వీళ్ళందరూ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ అయిపోయింది.
నేను పుట్టాను అని అంటేనే, డేట్ ఆఫ్ బర్త్ ఉందంటేనే గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ డెత్ కూడా డిస్పాచ్ అయిపోయి వచ్చేసింది ఇక్కడ. నేను ఎక్కడుంటే అక్కడ నా మృత్యువు నా వెనకాలే నిలబడింది. దానికి సమయం వచ్చినప్పుడు అది నా ముందుకు వచ్చేస్తుంది, పద వెళదామంటుంది. ఆ రోజు నేనేం చేయడానికి లేదు, నా వెనకాలుంది ఇప్పుడు మృత్యు. అందుకనే ఒక శ్లోకం ఉంది, భేకోదావతి తంచధావతి సర్పః శిఖీదావతి. చాలా అద్భుతమైన శ్లోకం. ఒక కప్పట పొలంలో ఒక పురుగు ఎగురుతూ ఉంటే కప్ప అనుకుందట, అబ్బా ఇంతకాలానికి నాకు ఆహారం దొరికింది. నా పురుగును చూసి ఆ పురుగు ఇలా ఎగురుతుంటే ఈ కప్ప దాని దగ్గరికి అలా ఎగురుతూ ఉంది. అంటే పురుగు వెనకాలే కప్ప రూపంలో దాని మృత్యు ఉంది. ఈ కప్ప బయటికి రాగానే పాము అనుకుంది, అబ్బా నేను ఆకలితో ఉన్నాను. ఇప్పుడు ఆ కప్ప పురుగుకి మృత్యు అయింది, కానీ ఈ కప్పకి పాము మృత్యు దీని వెనకాలుంది. దీని వెనకాతలే ముంగీస శిఖి, అది అనుకుంది, అబ్బా పాము బయటకు వచ్చింది, నేను కొరికేస్తాను, చంపుతాననుకుంది. అంటే ఈ పాముకి వెనకాల మృత్యు ముంగీస నిలబడింది. వ్యాఘ్రోధావతి, ఆ ముంగీసను చూడగానే పులి పైకి లేచినా ఇదేదో అక్కడ కదులుతుందని అది బయలుదేరింది. ఈ పులి పైకి లేవగానే చెట్టు మీద ఒకడు బోయవాడు కూర్చున్నాడు, పులి చర్మం కావాలి, పులి గోర్లు కావాలి. వాడు లేచాడు, అమ్మయ్య ఇది దొరికిందని. వీడు పరిగెడుతున్నాడు. ఇప్పుడు అంటాడు ఆ కవి, భేకోధావతి తంచధావతి సర్పః శిఖీధావతి వ్యాఘ్రోధావతి విధివశాత్ వ్యాధోపి తంధావతి స్వస్వాహార విహార సాధనతయే సర్వే జనా వ్యాకులాః కాలస్థిష్టతి పృష్ఠతః కచదరః కేనాపి నో దృశ్యతే. అలాగని ఈ లోకంలో ఒకరు పోయారని మనం ఏడుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మన వెనకాల వాడు నిలబడున్నాడు, రే నువ్వేమిట్రా ఏడుస్తున్నావు, రేపు నువ్వు పోతే వీళ్ళు ఏడుస్తారా. ఏడవడం అనేది ఇనవిటబుల్ ఈ లోకంలో, కానీ ఏడుస్తూ ఉంటుంది ఈ లోకం. లోకం శోకహతం చ సమస్తం, ఏడుస్తూ ఉంటుంది. అందుకనే మరణం అనే శబ్దం ఉంది చూసారా, చాలా గొప్ప శబ్దం. అది టెక్నికల్ వర్డ్. అది మరణం అంటే ఏం తెలుసా అండి, మీకు అర్థం చేయిస్తాను. మరణం అనే శబ్దం దగ్గర మా అనే అక్షరం దగ్గర ఒక గీత పెట్టండి. మా అనే అక్షరం దగ్గర ఒక నిలువుగా గీత పెడితే మా వేరవుతుంది, ఇటువైపు ఏమొస్తుంది, రణం. అంటే రణం అంటే యుద్ధం, పోరాటం. మనం బ్రతికుండాలంటే పోరాటం జరుగుతుందండి లోపల నిరంతరం. గుండె పనిచేస్తుంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, లివర్లు పనిచేస్తుంది, పెద్ద మెకానిజం. అంటే నిరంతరం లోపల ఘర్షణ, ఒక రణం, పోరాటం జరుగుతూనే ఉంది. ఇన్ని చచ్చిపోతే ఇన్ని పుడుతూ ఉన్నాయి. ఆ చావడం పుట్టడం అనే ఫ్రిక్షన్ వల్ల మనం అలా బ్రతికుండా, ఆ చావు పుట్టుకలు లోపల కనుక ఆగిపోతే, ఆ సెల్స్ చావడం సెల్స్ పుట్టడం అనే ప్రక్రియ ఆగిపోతే మనం ఏమైపోతాం, జడం కొయ్యబారిపోతాం. అంతే, మనకేం ఉండదు ఇంకా చలనం. ఈ రణం ఇంకా రేపటి నుంచి ఉండదు. మా రణం, ఇంకా రేపటి నుంచి యుద్ధం జరగదయ్యా, యుద్ధం అయిపోయింది. మరణం అంటే అది అర్థం. ఈ శ్లోకము దీని యొక్క పూర్తి భావాన్ని మీ ముందు ఉంచుతాను. శ్రీ భగవానువాచ న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇది ఉపనిషత్తులో చెప్పబడ్డటువంటి శ్లోకం. ఇది మంత్రం కఠోపనిషత్తులో. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అని కఠోపనిషత్ మంత్రం. దాన్ని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఉపనిషత్ మంత్రాన్ని ఈ విధంగా మన ముందు ఉంచారు. ఆయన ఎందుకు పెట్టారు ఇక్కడ అని అంటే, న జాయతే న మ్రియతే న అయం భూత్వా న భవితా న భూయః. అంటే ఎంత ఒక కాంటెంప్లేటివ్ శ్లోకం ఇది అనంటే, విచారణ, ఒక చక్కటి ధ్యానం చేయగదగ్గ శ్లోకం ఇది. అంటే దీనికి పుట్టుక లేదు, దీనికి మరణం లేదు, ఇది ముందు లేదు, ఇది తర్వాత లేదు, ఇప్పుడు లేదు, తర్వాత ఉండబోదు, ఇప్పుడు లేదు, ముందు లేదు. పై శ్లోకం ఏంటనంటే,
ఈ శ్లోకంలో మొట్టమొదటి చరణం న జాయతే న మ్రియతే, చావు లేదు పుట్టుక లేదు. కానీ మనమే చెప్తుంటాం చచ్చిపోయాడండి చచ్చిపోయాడండి అంటాం. అంటే చచ్చి పోయాడు అంటాం. పోయినవాడు చావలేదు, చనిపోయింది పోదు, అంతే కదా. చచ్చిందేమో ఇక్కడే ఉంటుంది, ఆ శరీరం అక్కడే ఉంటుంది, కానీ దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడికి చావు లేదు. గుర్తుపెట్టుకోండి, వాడు హాయిగానే ఉన్నాడు, వాడికి ఏమీ ఇబ్బంది లేదు. వాడు ఇంకో శరీరాన్ని పొందుతాడు, వెళ్ళిపోతుంటాడు వాడు ముందుకి. ఒకసారి బ్రహ్మగారు పైన ఏమన్నారట తెలుసండి? మనిషి కోరిక గురించి చెప్తున్నాను మీకు. బ్రహ్మగారు పైన తన సృష్టిని చూసి ఆనందపడిపోయి, ఎంత బాగా సృష్టి చేశాను నేను అని ఇక్కడి నుంచి భూలోకంలో నుండి కొన్ని జీవరాశుల్ని రమ్మన్నాడట ఆయన. అందులో ఈ జలచరం అంటే చేపలు ఉంటాయి కదా, ఈ చేపల్ని రమ్మన్నారట. అక్వేరియం. మీరు పైకి రండని ఆహ్వానం పంపించాడు. అబ్బో అవనుకున్నాయి, బ్రహ్మగారు పిలిచారు, మనం వెళ్ళాలని. భూచరం అంటే ఒక ఎద్దు, మంచి ఎద్దు, దాన్ని పిలిచారు. ఖేచరం అంటే ఆకాశంలో ఎగిరేవి, ఏమిటవి? పక్షులు, వాటిని రమ్మన్నారు. ఈ మూడింటిని రమ్మనమని ఇన్విటేషన్ వస్తే వీడు మనిషి అడిగాడు, ఏమిటి ఇన్విటేషన్ ఏంటంటే ఇలా బ్రహ్మగారు పిలిచారు. ఓహో, నన్ను పిలవలేదు, వాడు పిలిస్తే అంత పిలవకపోతే మనం వెళదాం అని వీడితో పాటు వాడు వెళ్ళాడు. అయితే ముందు జలచరాన్ని రమ్మన్నారు ఆయన. అంటే నీళ్లలో ఉండేటువంటి జంతువు, ఏమిటిది? చేప. చేపని అడిగారు, చేప ఎలా ఉంది నా ప్రకృతి అని అంటే, బ్రహ్మ ఏం చెప్పమంటావు అసలు, ఆ నీళ్లలో అసలు ఆ ప్రపంచం ఏంటి, ఆ వాటర్ వరల్డ్, వండర్ వరల్డ్, అది చాలా అద్భుతంగా ఉంది. అది నువ్వు సృష్టి అంటే అసలు నీకు ఇంకొక ప్యారలల్గా ఎవరు ఉండరు, అసలు నీ అంత గొప్ప సృష్టి ఏది లేదు, చాలా బాగుంది. కానీ అంటే బ్రహ్మగారు అడిగారు, ఏంటి కానీ, ఏమిటి సమస్య ఏమిటనంటే, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే అందరూ ఎకిరిస్తున్నారు. అంటే నీళ్ల నుండి నేను బయటకు వచ్చాననుకో చచ్చిపోతాను నేను, నా ప్రాణమంతా నీళ్లే, నేను నీళ్లలో ఉన్నంత వరకే బ్రతికుండగలను. కానీ ఏదైనా ఒక ఆల్టరేషన్ చేసి నీ సృష్టిలో నేను బయట కూడా బాగా బ్రతకగలిగేలాగా ఉంటే బాగుంటుంది అంటే వెంటనే బ్రహ్మగారు అన్నారు, ఓకే అర్జీ పెట్టు, ఆలోచిద్దాం అన్నారు ఆయన. మిగతా అన్ని బాగుందంటే, అబ్బాయి ఇంకేవీ లోటు లేదు, ఇది ఒక్కటే లోటు నింది. సరే ఓకే వెళ్ళిరా అన్నాడు ఆయన. తర్వాత భూచరం ఎద్దుని పిలిచాడు. ఎద్దుని పిలిచి ఎలా ఉందనంటే, అబ్బో చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, నువ్వు నాకు గడ్డి పెట్టావు, అసలు అమోఘంగా ఉంది, అసలు ఈ సృష్టి ఏం చెప్పగలను నీకు, అద్భుతమైన సృష్టి అనింది. కానీ అనింది అది కూడా. ఏం కానీ తేడా ఏంటనంటే, నేను భూమి మీద బాగా పరిగెట్టగలను, దేనైనా చేయగలను, కానీ నేను నీళ్లలో దిగాననుకో నాకు బలం తక్కువ, కాళ్ళకి కష్టంగా ఉంది. నేను అప్పుడప్పుడు నీళ్లు తాగడానికి వాటికి నదుల్లోనో లేకపోతే చెరువుల్లోనో దిగినప్పుడు కాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్లలో కూడా భూమి మీద పరిగెట్టగలిగేంత స్పీడ్గా పరిగెట్టేలాగా ఏదైనా ఇవ్వగలవా అని అడిగితే, ఓహో నీకు నీళ్ల మీద కావాలి, దానికి భూమి మీద కావాలి, ఓకే అర్జీ పెట్టు చూద్దాం అన్నాడు. ఇక పక్షిని పిలిచాడు, అది మూడోది. వచ్చిన తర్వాత ఆ పక్షి వచ్చింది. బ్రహ్మ అసలు నీ సృష్టి గురించి చెప్పాలంటే, నీళ్లలో చూసిన చేప చాలా అద్భుతమనింది, భూమి మీద తిరిగినటువంటి ఎద్దు చాలా బాగుందనింది, కానీ నేను పైకి ఎగురుతుంటే నాకు ఇవి రెండూ కనబడుతుంది, అసలు ఆకాశం యొక్క సృష్టి ఇంకా అద్భుతం, ఇంకా నేను పైకి ఎగరలేను, కానీ నేను ఎగరగలిగినటువంటి పరిధి, నేను ఎగరగలిగినటువంటి ప్లేన్లో నేను ఎగురుతున్నప్పుడు ఆ పరిధిలో అసలు ఈ ప్రకృతి అంతా ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంత పచ్చగా ఉంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. కానీ అనింది అది కూడా. నీ సమస్య ఏమిటనంటే, నాకు రెక్కల్లో బలం పెట్టావు కానీ పిక్కల్లో బలం పెట్టలేదు. పిక్క బలం కావాలి అంటే ఏంటి, నేను రెక్కలేసుకుని ఎగరాలి, ఎవడైనా నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు రెండు కాళ్ళతో పరిగెడితే దొరికిపోతాను నేను, కాబట్టి పిక్క బలం కూడా కావాలని. ఓహో దీనికి ఇక్కడ కూడా కావాలా, సరే అర్జీ పెట్టన్నారు. సరే ఇంకా మిగతా అంతా బాగుంది కదా అని అంటే, అన్నీ బాగున్నాయి బ్రహ్మగారు, అసలు మీ సృష్టిలో మర్చిపెట్టడానికి ఏముంది, అసలు మీకంటే గొప్ప అసలు ఎవరున్నారు, ఏమిటి, చాలా అద్భుతంగా ఉంది అని. అయితే బయట ఎవరో ఒక మనిషి కూడా వచ్చారు బ్రహ్మగారు అంటే, వచ్చాడా, వాడిని నేనేం కబురు పెట్టలేదే, వచ్చారు పాపం, మాతోటి వచ్చారు. పాపం అనకు, వాడు మహాపాపం, వాడిని అనకు, నేను అందుకనే పిలవలేదన్నాడు ఆయన. అయినా వచ్చాడు కదా బ్రహ్మ, మీరు ఏదో రకంగా వాడిని కూడా మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే వాడిని ఎందుకు బాధ పెట్టడం అంటే, సరే మీరు అందరూ అన్నారు కదా, సరే వాడిని రమ్మనమనండి అన్నారు. వాడు వచ్చాడు. వచ్చి రాగానే వాడు బ్రహ్మగారిని ఏదో అలా చూస్తున్నాడు అనమాట. ఏమిటో పెద్ద ఏదో బ్రహ్మంట చేశాడు, ఏదో పెద్ద ఏమిటో అన్నాడు. ఆ బ్రహ్మగారు అడిగారు, వాడి మొహం చూసే కనిపెట్టాడు ఈయన, ఇంత నీరసంగా ఉన్నాడు వీడు, నన్ను చూసి ఇంత డిప్రెషన్లోకి వెళ్ళాడు,
వీడిని ఏం సాటిస్ఫై చేయగలం మనం అని. ఏమయ్యా మామూలుగా వాడుగ్గా అడిగాడు, ఏమయ్యా నా ప్రకృతి ఎలా ఉంది, నా సృష్టి ఎలా ఉంది అంటే, ఉందిలేవయా చాలా బాగుంది, దానికి ఏం పెద్ద విశేషం ఏంటి, చాలా బాగానే ఉంది. అలా కాదా ఈ ప్రకృతి అసలు ఇంత ఎంత అందంగా బాగుంది, ఎందుకు నువ్వు ఊరిని వాయించుకుంటావు, ఎందుకు నీ గురించి నీవే చెప్పుకుంటావు, బాగుంది ఓకే, నేను సృష్టి చేశావు, నన్ను చేసావు, అన్నింటినీ చేసావు, బాగుంది, ఇంకే దాని పెద్ద విషయమే ఉంటుంది. అయితే బ్రహ్మ అనుకున్నాడు వీడికి ఏదో వెళుతుంది పాపం, అడగలేక వీడు చాలా ఇబ్బంది పడిపోయి వీడు చెప్పుకోలేక వీడు బాధపడుతున్నాడు. పోన్లే ఏదో రకంగా వచ్చాడు కదా, నా గురించి వచ్చాడు, పిలవకపోయినా వచ్చాడు, వాడిని ఏదో సాటిస్ఫై చేద్దాంలే అని బ్రహ్మగారు అడిగారట ఆయన, ఏమయ్యా నీకేం కావాలో చెప్పు నేను ఇస్తానన్నాడు. వీడు ఒక వెక్కిలి నవ్వాడు. ఏమండి ఎందుకండి పనికిమాలిన మాటలు, మీరు ఇవ్వలేరు, మీకు చేత కాదు, ఎందుకు ఈ మాటలన్నీ, ఏదో నేను వచ్చాను పలకరించారు అయిపోయింది, చుట్టం చూపుగా వచ్చాను వెళ్ళిపోతున్నాను. బ్రహ్మగారికి కోపం వచ్చిందండి. నేను ఇవ్వలేంది ఈ లోకంలో ఒకటి ఉందా, నీకు తెలిసింది, మీరు ఇవ్వలేరు సార్, ఎందుకండి మీరు ఈ సమస్య, ఎందుకు మీకు, వదిలేయండి అన్నాడు. కుదరదు, నువ్వు అడగాలి, నేను ఇస్తానన్నాడు. మీరు ఇవ్వలేరండి అన్నాడు బ్రహ్మగారిని. అడుగు, నీకు ఏదైనా ఇస్తానన్నాడు ఆయన. ఇస్తారా అని అడిగాడు. ఇస్తానన్నాడు. నీ కుర్చీ ఇవ్వు అన్నాడు. ఇది మనిషి యొక్క నైజం. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, చాలా అద్భుతమైనటువంటి ఒక కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. న జాయతే న మ్రియతే వా కదాచిత్, దీనికి జన్మ లేదు మరణం లేదు. మీరు మామూలుగా ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంటారు కదా, ఎప్పుడు పుట్టారని అంటే స్వామీజీ 1-11-1972 పుట్టామండి అన్నాడు ఒక ఆయన. ఓహో 1-11-1972 పుట్టావా, అయితే 31-10-1972 చచ్చిపోయినావా నువ్వు అంటే, నేను ఈ భూమి మీద పడింది నేను గుర్తిస్తున్నాను డేట్ అని. కానీ గుర్తుపెట్టుకోండి, భూమి మీద పడక ముందే నాకు ఉనికి ఉంది. భూమి మీద పడిన తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు నువ్వు పుట్టావని. నేను చెప్పుకోవట్లేదు నేను పుట్టాను అని నేను చెప్పుకోవట్లేదు. నేను చెప్పుకున్నానా పుట్టగానే నేను అంత పుట్టానండి, అందరూ బాగున్నారా, 9 నెలలు పాపం మిమ్మల్ని అలా వెయిట్ చేయించాను, ఏమ్మా అలా నేను తల్లిని అడిగి లేకపోతే వీళ్ళందరినీ అడుగుతాడా వాడేమన్నా, నథింగ్ డూయింగ్. మనందరం గుర్తిస్తాం వీడు పుట్టాడు, ఇగో ఈ అమ్మాయి పుట్టింది, నా కూతురు పుట్టింది, నా కొడుకు పుట్టాడని మనం గుర్తిస్తాం. కానీ దానికి అప్పుడు పుట్టామనే భావన లేదు, అది ఎప్పుడో దాని ఉనికి ఉంది. దాని ఉనికిని ఈ ప్రకృతి తయారు చేయలేదు, దాని ఉనికిని తల్లిదండ్రులు తయారు చేయలేదు, దాని ఉనికిని దేవుడు కూడా తయారు చేయలేదు. కారణం దైవమే ఆ ఉనికి. కాబట్టి శరీరాన్ని భంగపరచొచ్చు కానీ నా ఉనికిని భంగపరచలేము. గుర్తుపెట్టుకోండి, నా ఉనికిని భంగపరచలేం. మారడం ఈ శరీరానికి ధర్మం ఎలాగైతే ఒప్పుకుంటున్నామో, 2 ఏళ్ల తర్వాత ఇలా ఉండం మారిపోతాము, మన ముక్కు కళ్ళు కొంత మార్పు వస్తుంది, ఇంకో 5 ఏళ్ల తర్వాత మారిపోతాం, ఇంకో 10 ఏళ్ల తర్వాత మారిపోతాం. మారుతామా లేదా, మారకుండా అలా కూర్చుంటారా? నో, మార్పు అనేది సహజం. మారకుండా ఏ వ్యక్తి అలా ఉండిపోలేడు. మార్పు అనేది శరీరానికి ఎలా సహజమని నమ్ముతున్నామో, అనుక్షణం ఆ మార్పు అనేది మనలో ఎలాగైతే చోటు చేసుకుంటుందనేటువంటిది విశ్వసిస్తున్నామో, అలాగనే అనుక్షణం ఈ శరీరం మరణానికి చేరువవుతుందనేటువంటి సత్యాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ శరీరం ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటుంది. అందుకనే నాయం భూత్వా భవిత వా న భూయః. అంతేకాదు, ఇది ఒకప్పుడు ఉంటుంది ఈ శరీరం. ఎప్పుడుంది? పుట్టిన తర్వాత, భూమి మీద పడిన తర్వాత మనందరికీ కనపడుతుంది. ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఇది కనుమరుగైపోతే ఇది ఇంకా కనపడదు. తాత్కాలికంగా మృతి చెందడం అనేది నిద్ర, శాశ్వతంగా నిద్రించడం అనేది మరణం. అందుకని ఈ శరీర ధర్మాల్ని నా మీద వేసుకుని చూస్తే అదొక ప్రతిబంధకం అవుతుంది. అందుకనే నేను అనేటువంటి తత్వం ఏదైతే ఈ శరీరంలో ఉందో, అజహ నిత్యః శాశ్వతః అయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. అర్జున, ఒకవేళ నువ్వు ఈ శరీరాన్ని కొట్టేసిన, బుడగను పించేసిన, బుడగ పగిలిపోతుంది కానీ గాలిని నువ్వేం చేయలేవయ్యా. అలాగనే ఈ శరీరాన్ని ఒకవేళ నీ బాణం కొడితే శరీరం పడిపోతుందేమో కానీ జీవుడు ఇంకో శరీరాన్ని పట్టుకుంటాడు, వాడిని నువ్వు ఏమీ చచ్చినా చేయలేవు. వాడికి మరణం లేదు, ఈ శరీరానికి ఉండొచ్చేమో కానీ వాడికి లేదు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు అనమాట, వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వేద అర్జున, ఇది తెలుసుకోవాలి, ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఏంటనంటే అవినాశినం, నిత్యం, అజం, అవ్యయం, ఏనం.
ఎవడి ద్వారా అయితే ఇది తెలియబడుతుందో, ఎవడైతే దీన్ని గుర్తిస్తాడో, నేను అనే తత్వానికి మరణం లేదు, అది శరీరాన్ని అంటిపెట్టుకునుంది కాబట్టి, ఈ శరీరంతో వ్యక్తమవుతుంది కాబట్టి, శరీరం పోతే నేననేది పోయినట్టుగా భావిస్తున్నాం. బాగా చూడండి, బుడగ ఎగరాలి అనంటే ఏం కావాలి? ఒక బెలూన్ ఎగరాలి అంటే ఏం కావాలి? గాలి, దాంట్లో నిండుండాలి. గాలిని ఇలా పెడితే గాలి మటుకు ఎగురుతూ ఉంటుంది. అలాగా గాలికి ఎగరడం తెలియదు. కానీ బుడగ ఒకటి తయారైతే, అందులో గాలి ఎక్కితే ఆ బుడగ ఎగురుతూ ఉంటుంది. అర్థమైందా? కానీ ఇప్పుడు బుడగను తీసేసామనుకోండి, గాలి అంతటా వ్యాపించిపోతుంది. ఆ గాలి ఏ గాలి అయితే ఉందో అంతటా ఉంటుంది. ఇప్పుడు గాలి లేదండి, బుడగతో పాటు గాలి కూడా పోయిందంటామా? నో, బుడగ పోవచ్చు, బుడగకు ఒక రూపం ఉంది, గాలికి రూపం లేదు. అలాగనే దేహానికి రూపం ఉంది, ఇది పడిపోతుంది, కానీ జీవానికి రూపం లేదు, అది పరమాత్మ స్వరూపమై ఉంది, అది అనంతమైనటువంటి చైతన్యమై ఉండిపోతుంది. అసలు ఆ తత్వం ఏదైతే ఉందో, ఆ జీవతత్వంలో ఈ భేదాలు లేవు, ఈ వైషమ్యాలు లేవు, ఈ విలక్షణతలు లేవు, అది ఏకమై ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఆ ఏకమై ఉన్నటువంటి దానికి ఇటువంటివి అంటదు. అందుకని 22వ శ్లోకంలో అంటున్నారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ వాసాంసి జీర్ణాని యథా విహాయ, వాసము అనంటే వస్త్రము అంటాం కదండి, దాన్నే వాసము అంటాం. ఇంకొక శబ్దంతో మాట్లాడతారన్నమాట. వాసము అంటే ఉండడానికి యోగ్యమైనటువంటిది అని అర్థం. అందుకనే నివాసము అంటాం. అవునా? నివాసము అంటే ఏంటి? ఉండే ప్రదేశము. అలాగనే వాసము అంటే చూడండి, మన ఇంట్లో కూడా వాడుతాం, వాసములు అని అంటారు, వాడేవారు పూర్వం రోజుల్లో. వాసములు అంటే ఏంటి? దూలాలు, వాసాలు. వాసము అని అంటే అర్థం ఏంటనంటే దట్ విచ్ హోల్డ్స్, అంటే ధరించి ఉంచేది, నిలిపి ఉంచేది అని అర్థం. ఆ వాసం వేస్తే దాని మీద మనం ఏదో ఒకటి ఆచ్ఛాదన చేస్తాం. వాసన లేకపోతే ఆచ్ఛాదన వేయలేం కదా. కాబట్టి ఆ వాసం అంటే ఏంటనంటే పైన మనకు కావలసిన ఆచ్ఛాదన ఉంటుంది, ఆ ఆచ్ఛాదనని నిలిపి ఉంచుతుంది వాసం. అర్థమైందా? అంటే అది ఈ యొక్క మనం ఉండడానికి యోగ్యమైనటువంటి ఆవాసం, దాన్ని వాసము అని అంటారు. ఇప్పుడు ఇది ధరించి ఉంచుతుంది, ధరిస్తుంది. ఇది మనం ధరిస్తున్నాం కదా. ధరించడం అంటే ఏంటి అర్థం? ఇది మనల్ని రక్షిస్తుంది అని అర్థం. అర్థమైందా మీకు? దేన్ని ధరిస్తున్నాము అంటున్నామో ఆ ధరించడం అంటే అర్థం ఏంటి? అది మనల్ని రక్షిస్తుంది. అందుకనే దీనికి పేరు ధరిత్రి అని పేరు. దేనికి పేరు? ధరిత్రి. దేనికి పేరు? భూమికి పేరు ధరిత్రి. ధరిత్రి అంటే అర్థం ఏంటి? మనకు రక్షణ అండి. అది మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నిటినీ పండించి అది పైకిచ్చి మనల్ని కాపాడుతుంది. మన ఆకలిని తొలగించి, మన దప్పికను తొలగించి మనల్ని కాపాడుతుంది ధరిత్రి. అర్థమైందా? కాబట్టి ధరించడం అంటే అర్థం ఏంటంటే మనల్ని రక్షిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది రక్షించేది కదా ఈ వస్త్రం, అందుకనే దీన్ని వాసం అన్నారు. అందుకనే ఇక్కడ మనకు కృష్ణుడు అదే అంటున్నాడు, వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఒక్క గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్లే. గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సమస్త సౌభాగ్యాలతో వర్ధిల్లుతాయి.
అక్కడ తొలి వెలుగు కిరణం బంగారు వర్ణంతో మెరుస్తుంది. సముద్ర గర్భం నుంచి సింధూర వర్ణంతో మెల్లిగా పైకి వచ్చే